నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం చూసుకుంటే ఎన్నడూ లేనిది తీవ్రవాదుల నుంచి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు. మొన్న ఈ మధ్య ఏదైతే బ్రహ్మోత్సవాల టైంలో కూడా తిరుపతిలోనూ అదేవిధంగా కుప్పంలో కూడా బాంబులు పెడతామని చెప్పి ఒక బెదిరింపు అయితే, ఈరోజు నారావారి పెళ్లికి సంబంధించి వారి తమ్ముడికి సంబంధించినటువంటి సంవత్సరికంలో ఆయన పాల్గొనాల్సినటువంటి సమయంలో హెలిప్యాడ్లో బాంబులు పెట్టాం అని చెప్పేసి బెదిరింపు. అది ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బాంబు పెట్టామని చెప్పడం, తనిఖీలు చేస్తే ఏం లేకపోవడం. అదిగాక ఏదైతే ఫయాజ్ పాండియన్ అనేటువంటి ఒక ఐడి నుంచి ఇది వచ్చింది. సో నిజంగా గతంలో మనం చూసాం నక్సల్స్ నుంచి ఏదైతే తేరుకొని అలిపిరి ఘటనలో మొన్నటికి 22 ఏళ్ళు. ఈరోజు అసలుకి తీవ్రవాదుల నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఈ ముప్పు ఉంది అంటే ఏం చెప్తారు? తీవ్రవాదుల నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ముప్పు లేదండి. అతను రాజకీయ ప్రత్యర్థుల నుంచి అతను ముప్పు ఉంది. ఇప్పుడు ఆనాడైనా ఈనాడైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం వీళ్ళని ఏమీ చేయలేము, ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు రామారావు గారు అని వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అన్నీ వాడేశారు ఆ పార్టీ గురించి. మొదట్లో కులాన్ని వాడారు, దాన్ని అధిగమించింది పార్టీ. అంతకుముందు విజయానికంటే పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో అతని మీదకి ఒక విష ప్రయోగం చేశారు. ఒక విషకన్యని ప్రయోగించారు, ఒక సెకండ్ని పంపించారు అతని దగ్గరికి. ఆ ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యారు, కానీ పార్టీని మాత్రం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నారు. పార్టీని ఏం చేయలేపారు. ఎన్టీ రామారావు గారి జీవితంలో మచ్చేశారు. అంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ కూడా ప్రతి పనికిమాల పోరంబాబు కూడా రామారావు గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమనుకున్నారు, రామారావు గారు ఆవేశపరుడు, ఆయన నిర్ణయాలు చైతన్యవంతంగా ప్రజా సంక్షేమం విప్లవాత్మకంగా ఉంటాయి. కాబట్టి రాజకీయాల్లో తొందరపాటు కొంచెం ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఒకసారి ఎదురుదెబ్బ తగులుతూ ఉంటుంది. అలాగా ఆ పార్టీ ఆయనతో అంతమైపోద్దని కోరుకున్నారు, వాళ్ళు ఆశించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి కార్యదీక్షాధ్యక్షుడు, మంచి పనివాడు, అతను ఎక్కువ పని చేసేసి పార్టీని తన ఇమేజ్ నిలబెట్టుకుని పార్టీని నిలబెట్టుకున్నాడు. దీని వాళ్ళు ఊహించలేదు. దాంతో ఏం చేశారంటే అతను అడ్డు ఎలా తొలగించుకోవాలి. అప్పటికి రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంది. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. కాంగ్రెస్ అధికారంలో రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ ఇతను ముఖ్యమంత్రి అవడానికి 300 మంది అడ్డు ఉంటారు. విహెచ్ గారు, డి శ్రీనివాస్ గారు, ఇలాంటి అనేక మంది అడ్డు ఉంటారు. అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. ఇతను మోనోపోలీ చేయాలి, ఇతను సెంట్రిక్గా ఎలక్షన్ జరగాలి. ఇతను సెంట్రిక్గా ఎలక్షన్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇతను తప్ప దిక్కు లేదన్నట్టుగా ఉండాలి. ఆ క్రమంలో 99 ఎలక్షన్స్లో రామారావు గారిని పదవి నుంచి దించేయడన్న అపవాదుతో పాటు, అపనిందతో పాటు ఆ పార్టీ లక్ష్మీపార్వతి పార్టీ రామారావు గారు చనిపోవడం ఎన్నాటిని ఉపయోగించి ఓట్లు చీలి గెలుస్తామని ఒక ఆశతో ఉన్నారు 99 ఎలక్షన్లో. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రి, బీజేపీ వాజ్పేయి గారితో పొత్తు, ఈ రెండే ఆయనకి ప్లస్. వీళ్ళు మాత్రం ఎప్పుడైతే నిష్ప్రచారాలు, ఆయనకి వెన్నుపోటుదాడని, అదని ఇదని రకరకాల 2,000 ఎకరాల నుంచి 2,000 ఎకరాలని, అదని ఇదని బషీర్బాగ్ కాల్పుని రకరకాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన్ని విమర్శ చేసుకుంటా. రాజశేఖర రెడ్డి అప్పుడు ఉచిత విద్యుత్ హామీ కూడా ఇచ్చాడు. 99లోనే ఇచ్చారు ఉచిత విద్యుత్ హామీ. అయినా సరే టీడీపీ కూటమి గెలిచేసింది. ఇక ఏం చేయలేరంటే ఇంక దానికి ఒకటే మార్గం ఏంటంటే టికెట్ తీసేయటమే, వాళ్ళకి అలవాటైన విద్య. రాజశేఖర్, నేను పూర్తి మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళు మోడస్ ఆపరాండి ఏంటంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు, అంటే ఫ్యాక్షన్ ముఠా, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని ముఠా రాజకీయాల్లో డైరెక్ట్గా వేసేస్తారు. అది కొంచెం ధైర్యంగా ఉంటుంది. వాళ్ళకి రాజకీయం అనేటువంటి ముసుగు ఉంది కాబట్టి వాళ్ళ చేతి మట్టి అంటకుండా నక్సలైట్లనో, మావోయిస్టులనో, తీవ్రవాదులనో ఇలాగ వేరే వాళ్ళ ముసుగులో వాళ్ళని అడ్డు తప్పించుకుంటారు. అలాంటి అడ్డు తొలగించుకునే కార్యక్రమాలు మన రాష్ట్రంలో చాలా జరిగినాయండి. దుద్దెల శ్రీపాదరావు గారు, ఆయన ఎంత సౌమ్యుడు, ఎంత పెద్ద మనిషి అయినా ఆయన నక్సలైట్ ఎందుకు చెప్తారు చెప్పండి? మీరు గుండె మీద చేసి చెప్పండి. ఆయన చంపాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎవరికో అడ్డం. సాధారణంగా అప్పుడున్న పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి. పివి నరసింహరావు గారు చెప్పారు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక లాబింగ్ ఉంది పైన సెంట్రల్ కేంద్రంలో, వాళ్ళకు కొంచెం పట్టు ఉంది. వివాదాలు పరిష్కరించడానికి 2 వర్గాలను సంతృప్తిపరచడానికి మధ్యలో ఆయనకి ఇస్తారు. కాబట్టి ఆయన అడ్డు తొలగించుకున్నారు. ఎలిమినేట్ మాధవరెడ్డి గారి విషయంలో కూడా అనుమానమే.
అప్పట్లో ఉన్న కాంగ్రెస్ అక్కడ భువనగిరిలో కాంగ్రెస్ వాళ్ళకి నీడ లేకుండా చేస్తాడు ఆయన. వ్యాస్ గారు కాంగ్రెస్ నాయకులు అరాచకాలు రౌడీజాన్ని అణిచేసాడు. ఆయన్ని కూడా నక్సలైట్ పేరు పెట్టుకుని తొలగించుకున్నారు. ఉమేష్ చంద్ర గారిని చూసాం మనం. ఆయన ఎవరికి అడ్డం, ఎవరిని ఇబ్బంది పెట్టాడని. ఆయన లాంటి కడపలో వచ్చిన తర్వాత మెజార్టీలు అమాంతం కొండలాంటి ఉన్న మెజార్టీ గులకరాళ్ళలాగా అయిపోయినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి కూడా వాళ్ళ స్కెచ్చే. నక్సలైట్ల ముసుగులో, తీవ్రవాదుల ముసుగులో ఆయనకి పెట్టే స్పాట్. అందులో పట్టుబడిన గంగిరెడ్డి అన్నవాడు ఎవరి మనిషి, ఇక మీకు క్లారిటీగా ఉంటుంది పిక్చర్. పాపం ఆ నక్సలైట్కి కూడా వాళ్ళ అధిష్టానాల నుంచి అదే ఆర్డర్స్ వస్తాయి, వర్గశత్రువులు అయిపోయాలండి. ఆ పెట్టిన వాళ్ళు కొంతమంది తెలియదు, వీళ్ళ వెనకాల వీళ్ళ స్కెచ్ ఉందండి. వాళ్ళు నిజంగానే మన వర్గశత్రువు కావాల్సిన గురించి లేపేస్తారు, కానీ వాళ్ళని వాడుకుంటారు వీళ్ళు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో తిరుగులేని అభిమానం అనేటువంటిది మరొకసారి ప్రూవ్ అయిపోయింది. ఇక ఈ అభిమాన ధనాన్ని దోచుకోలేరు వాళ్ళు. ఓ సూట్ కేసు అంటే ఎత్తుకుని వెళ్ళిపోతారు. ప్రజల గుండెల్లో ఉన్నామంటే ఎలాగ తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళు దానికి ఇది చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ 1000 కళ్ళతో ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఇంటర్నేషనల్ క్రూక్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎంతకైనా తెగించిన వాళ్ళు. ఎందుకంటే 13 ఏళ్ళ నుంచి వేలు మీద తిరిగిపోండి, మీరు సామాన్యుడిగా అంచనా వేస్తే దెబ్బైపోతారు. అధికారం కోల్పోయి 16 నెలలు 15 నెలలు అయినా కానీ కోర్టు వాయిదాకి ఒక్కసారి కూడా హాజరవనవాడు గురించి మీరు చిన్నగా తక్కువగా అంచనా వేసుకోకూడదు. మద్యం స్కామ్ విషం అమ్మి బొబ్బాసు కొట్టడంతో పేద ప్రజల రక్తం తాగినట్టు సిగ్గు లేకుండా ఇవాళ మద్యం స్కామ్ గురించి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటే అతను గుండెలు తీసిన బొంటు. అది గుర్తుపెట్టుకోవాలా. ఏంటండి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కూడా బాంబే హెచ్చరిక చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి బాంబే హెచ్చరిక అన్నారు. ఇది ముసుగు మాత్రమే, ఇలాగ అలవాటు చేస్తారో తర్వాత ఎప్పుడో కాబట్టి ప్రమాదం తలపెట్టి వాళ్ళకి అతలేసేస్తారు. ఇది నీకేమైనా నా అంచనా, ప్రిడిక్షన్. ఇది ఎప్పుడైనా సరే ఈ ప్రిడిక్షన్స్ అంచనాలో హైపోథెటికల్గా ఉంటాయి, కానీ క్రూస్ టీమ్ అయినా దర్యాప్తు సంస్థలైనా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ద్వారానే కొన్ని వాటిని సేకరిస్తారు, దాని ద్వారా కేసు బిల్డప్ చేస్తారు. దీన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు, ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థి ధనం విషయంలో అత్యంత బలవంతుడు. కాబట్టి వ్యవస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్నవాడు ఎవరినన్నా కొనేసుకుంటున్నాడు. నువ్వెంత టకాలమని సూట్ కేసు వెళ్ళిపోతుంది, చక్రాల సూట్ కేసు. లేదంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, అతని అక్రమాస్తుల కేసు, లిక్కర్ స్కామ్ కేసు, జత్మానీ కేసు, ఎన్ని కేసులు అలా మూలపోయిన రఘురామకృష్ణరాజు గారి కేసు. అసలు అట్లా సంగతేనే ఉందా? ఈ ప్రభుత్వం చేష్టలుడి ఉండిపోయేలాగా వీళ్ళ ప్రయత్నం, వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మిహిర్ సేన్ అని చెప్పేసి ఒక సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఈత కొడుతున్నారు వీళ్ళు. ఎంత ఈత కొట్టినా ఎంత దాటుకుని వెళ్ళినా ఇంకా సుదీర్ఘంగా ఉంటుంది తీరం. ఇతను కేసుల విషయంలో తీరం చేర్చి ఇతను లోపల పెట్టాలంటే వాళ్ళకి అలిసిపోతున్నారు వాళ్ళు. ఇంకో పక్కనేమో ఈ లిక్కర్ కేసులు గట్ట ఉన్న వాళ్ళు విదేశీ డెలిగేట్ల కింద పంపిస్తున్నారు కొంతమంది. అవన్నీ చూసిన దర్యాప్తు సంస్థలకి నవనాడులు కృంగిపోతాయి. రేపు మనకి ఎందుకు వచ్చిన పెంటరా బాబు, మనం ఏదైనా ఎత్తే పుచ్చుకుని మా ఇంట్లో కూర్చుందాం అనుకుంటున్నారు. ఎంత స్కెచ్ ఉందా, చూడటానికి ఎర్రోళ్ళ కనపడతాడు. చూడటానికి ఎర్రోళ్ళే ఉంటుంది. మీకు పాలు తాగుతున్నాడని చెప్పి మంచోడంగా కూడా పాలతో పాటు రక్తం కూడా తాగుతారు వాళ్ళు. కొంతమంది సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. వాళ్ళని చూస్తే మనకి ఆ గడ్డ పెంచి థియేటర్ బాబు ఇలా ఉన్నాడు అనుకుంటాం మనం. నిజంగా వాళ్ళు ఏమైనా కొంచెం కోండు కోయాలంటే భయం వేద్దాం వాళ్ళకి. కానీ పాలు మాత్రమే తాగి బొట్లు పెట్టుకుని మీసాలు గురిగించుకుని అందంగా పెద్ద మనిషిలో కూర్చుంటాడు. కూడా చాలా స్మూత్గా కనపడుతున్నాడు అనుకుంటాం. ఆడికి కాసేపు ఆగిందా ఒక గ్లాస్ రక్తం పట్టరా తాగేస్తానంటాడు. అతను ఆర్ఆర్గా నేను కాఫీ తాగుతాను ఆర్ఆర్గానే. అలాగే అతనికి ఒక గ్లాసు రక్తం ఇస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంత బరిదెగించి మాట్లాడతారు. కరుణాకర్ రెడ్డి చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతుంటాడు. అన్ని తప్పులు వాళ్ళు చేసిన తప్పులు అన్నట్టు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటాడు. మీడియా ఉంది, నోరు ఉంది, నిజమో అబద్ధమో ముందు ప్రజల్లో పడద్దాం. కాబట్టి వీళ్ళు ఎంతకైనా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లోకి ఎలా పడితే అలాగే వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఏమన్నా అనుకునే ఉండి, ప్రజలకి గోడ కట్టేసారు మాకు సెక్యూరిటీ వాళ్ళని అనుకునే ఉండాలి. వీళ్ళు అవసరం ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి అంటే పనికిమాలోడికే తెరలు కట్టుకుని చెట్లు కొట్టేసి ఇంటి చుట్టూరు జైలు గోడలా గట్టి నిర్మించుకున్నాడు చూసారా? అతన్ని ఎవరు కొడతాడండి ఊళ్ళోని, మన దేశం రాష్ట్రంలోనే? ఇంటర్నేషనల్ థ్రెట్ ఏదో ఉండి ఉంటుంది అతనికి. అలాంటి థ్రెట్ వీళ్ళకి ఉందని చూపించి లేకపోయినా కానీ వాళ్ళు కాకల గారు అందరిలో ముగించానంటే వాళ్ళ మీద తోసేస్తాడు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా డేంజర్. నీకేం సమాచారం ఉందంటే ఇంత చిన్న విషయం సమాచారం ఉండాలా? వాళ్ళ ముఖం చూస్తే తెలుతులేదు అంత క్రూరుడో, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడో తెలియదా ఎవరికైనా? అంటే తెలిసినా కానీ తెలియనట్టు నటిస్తున్నారా? ఇప్పుడు అసలు ఉగ్రవాదులకి చంద్రబాబు గారికి సంబంధం ఏముంటుంది? ఏ రకమైన ఈయన ఈ ఇష్యూలో ఉన్నాడు ఈయన? ఇప్పుడు రాజీవ్ గాంధీని అప్పుడు ఉగ్రవాదులు మట్టుపెట్టారంటే శ్రీలంకకి శాంతి దళాన్ని పంపించాడు. అక్కడ తమిళులకి ఓచకోత కోసారు వాళ్ళు సైనికులు అన్న కోపం ఉండి ఉండొచ్చు. లేకపోతే ఇంకో ఉగ్రవాద దాడి జరిగిందంటే ఇంకోటి ఏదో కారణం చూపించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటే ఆయన ఏం చేసాడు? కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్, ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. సార్ అదిగాక మనం చూసుకుంటే 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా దాదాపు ఒక డ్రోన్ కెమెరా ఎగరేయడం కావచ్చు, అదిగాక వేరే మఫ్తీలో వచ్చి ఒకనొకళ్ళు సమాచారం కూడా ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నా పైన ఏదో జరగబోతుందని చెప్పి సమాచారం కూడా నాకు అందిందని చెప్పి. వాస్తవానికి జైల్లో ఉన్నప్పుడు ఏదో చేయాలని చెప్పి అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు చెబుతూనే, తర్వాత మళ్ళీ ఆయన చాలా అప్రమత్తంగా ఉండడం, ఆయనకు సంబంధించి బయట 90 దేశాల్లో ఆ నిరసనలు ఇవన్నీ చూసేసరికి భయపడిపోయి ఆగిపోయారు తప్ప. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఆయనకు వచ్చిన స్పందన చూసి దొరికినట్టు కొడతారు జనం అని చెప్పి సాగారు వాళ్ళు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే మొన్న నేపాల్లో చూసామా, అంతకుముందు శ్రీలంకలో చూసామా, బంగ్లాదేశ్లో చూసామా, అలాగే జరిగినండి. ఆయనకి చీమ కుట్టుంటే చిన్న ఆపత్తు తలపెట్టినా కానీ తొక్కలేసిపోయి వీళ్ళందరికీ ఎలక్షన్లో చూపించిన ఆగ్రహాన్ని 6 నెలల ముందు చూపించేద్దరు. తరిమి కొట్టేది నిజంగా వాళ్ళు అందుకునే వాళ్ళు భయపడ్డారు. మీకు అక్కడ సిబ్బంది కూడా సహకరించలేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్రమత్తం. ఇప్పుడు మీకు అందుకునే మా పదే మొత్తుకునేది ఏంటంటే ముందు వాళ్ళందరూ లోపల పెట్టండి బాబు అని చెప్తున్నాం. పెట్టాలి. వాళ్ళు ఉత్తుపులో నేను పెట్టగలేదు కదా. వాళ్ళు గంపెడి కేసులు ఉన్నాయి వాళ్ళ మీద చేసిన తప్పులు. ఎవరిని బయట తిరగకూడదు, వాళ్ళకి హక్కు లేదు, బయట తిరిగే హక్కు లేదు. ప్రజలందరూ ఆక్రోశించేది ఏంటంటే చారిత్రక తప్పిదం అయిపోతే వాళ్ళని ఎలా విడిచిపెడితే ఆ విషయంలో మీకు ఎవరు వాళ్ళు ఎవడైతే ఆడికి సహకరిస్తున్నారో వాళ్ళ రొంకు బయట పెట్టాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్రమ సంబంధాలు లేఖలు చేసింది కదా, అలా పెట్టుకోమనండి. పెట్టుకుంటే ఈ రొంకెందుకు చాటుమాట ఎవరు ఎవడన్నా చేసినా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా చెప్తున్నాను నేను. కూటమి ప్రభుత్వం శ్రేయోభిలాషిగా చెప్తున్నాను నేను. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే బయట నుంచి వస్తున్న ఉగ్రవాద సంబంధించినటువంటి ఎటువంటి దాడులు కూడా జరగవు. కాకపోతే దీన్ని ప్రత్యర్థులు దీనికి సృష్టిస్తున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.